హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సుజీ. ఈరోజండి మనం బెల్జియంలో ఉన్న దీనత్ అనే సిటీకి వచ్చామండి. ఇది వన్ ఆఫ్ ద రిచెస్ట్ సిటీ ఇన్ బెల్జియం అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చూపిస్తాను రండి. ఈ సిటీకి అండి మంచి పేరు ఉందన్నమాట. అసలు నేను మీకు డీటెయిల్ వైజ్ చెప్తాను. చాలా బ్యూటిఫుల్ సిటీ ఇది, చాలా చాలా బ్యూటిఫుల్ సిటీ అండి. ఇది వన్ ఆఫ్ ద రిచెస్ట్ సిటీ ఇన్ బెల్జియం అనమాట. అయితే ఈ సిటీ గురించి నేను డీటెయిల్స్ చెప్తాను చూడండి. ఇక్కడండి నోట్రే డామ్ చర్చ్ ఒకటి చాలా పెద్దది ఉందండి. ఇంకోటి ఏంటంటే స్పెషల్ తెలుసా, ఇక్కడ వచ్చేసరికండి అడోల్ఫ్ సాక్స్ అనే అతను చాలా ఫేమస్ మ్యూజిషియన్ అనమాట. అతను ఇక్కడే పుట్టాడండి. అసలు అదే నేను చూపిస్తాను, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అతని గురించి నేను డీటెయిల్స్ చెప్తాను. ఈ సిటీని మ్యూస్ నది పక్కన కట్టారండి. అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అయితే ఈ సిటీనండి ఎంతమందో కాజేయాలని ఎన్నో కంట్రీస్ చూసినాయండి. అయితే ఆ కంట్రీస్ ఏమేంటి అనేది నేను మీకు చెప్తాను. ఈ సిటీని నిజంగా ఆక్యుపై చేయాలని ఎంతమంది చూశారంటే 1466లోనండి చార్లెస్ ద బోల్డ్ అనే అతను ఈ డినాంట్ పైన వాళ్ళు అంటే ఇది చేశారన్నమాట, అటాక్ చేశారు. అప్పుడు ఆ టైంలో ఏం చేశారంటే వాళ్ళకు ఒక జలసీ కూడా ఉండేది, చాలా అంటే రిచెస్ట్ సిటీ అని. అయితే ఇదంతా స్పాయిల్ చేసేసి అక్కడున్న జనానందరినీ కూడా చంపించేశాడండి ఆయన. అది ఒక పెద్ద అంటే బ్యాడ్ ఇన్సిడెంట్ అనమాట 1466లో. ఇప్పుడు మనం వెళ్ళే ఈ బ్రిడ్జ్ పేరండి చార్లీ డి గాల్ అని పేరు అనమాట. అయితే ఇక్కడ అన్నీ కూడా సాక్సోఫోన్స్ అన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్గా బ్రిడ్జ్ అంతా అయ్యాయి అనమాట. అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు, ఎంత బాగున్నాయి చూడండి. యాక్చువల్గానండి ఇది ఫస్ట్ టైం వార్ అయినప్పుడు అంతా డిస్ట్రాయ్ అయిపోయింది. మళ్ళీ వీళ్ళు నార్మల్ చేసిన తర్వాత జర్మనీ ఒకటి, స్పెయిన్ ఒకటి, ఆస్ట్రియా, ఈ కంట్రీస్, ఫ్రాన్స్ ఒకటి, ఇవన్నీ కూడా ఈ సిటీ మీద రూల్ చేసినాయి అనమాట. ఇక్కడ చూడండి అసలు చుట్టూ ఉన్న హౌసెస్, కలర్ఫుల్ హౌసెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మ్యూస్ నది, ఇది రివర్ అనమాట. దీని పక్కనే విలేజ్, దీనిపైన వచ్చేసరికి బ్రిడ్జ్ కట్టారు. నిజంగా అమేజింగ్గా ఉందండి. ఇక్కడైతే మాత్రం ఫోటో సెషన్కి మాత్రం చాలా చాలా అమేజింగ్గా ఉంది. ఇక్కడండి ఎక్కువగా మాట్లాడే లాంగ్వేజ్ వచ్చేసరికి ఫ్రెంచ్ మాట్లాడతారండి, తక్కువగా ఇంగ్లీష్ మాట్లాడతారనమాట. ఇక్కడండి మనం విజిట్ చేయాలి అనుకుంటే ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో విజిట్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్. ఎందుకంటే వర్షాలు పడవు కాబట్టి తిరగటానికి బోటింగ్స్ ఎక్కువ బాగుంటాయి అనమాట. ఈ రివర్ పేరేనండి మ్యూస్ అనమాట. దాని మీద ఇది కట్టారండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. యూరప్లో నాకైతే అన్నిటికన్నా నచ్చిన ఇల్లు మాత్రం చాలా వెరైటీగా ఉంటాయి. ఇక్కడ అయితే మాత్రం ఇంకోటి నేచర్ అండ్ పొల్యూషన్ అస్సలు ఉండదండి ఇక్కడ. అదొకటి మాత్రం చాలా అమేజింగ్గా. పదండి మరిన్ని డీటెయిల్స్ చెప్తాను. దాంతో ఏంటంటే ఇంకా 1830లోనండి నిజంగా అంటే వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చేసింది అనమాట. ఆ టైంలో ఇది ఒక స్పెషల్ సిటీ అయిపోయింది అనమాట. అయితే 1814లో అడోల్ఫ్ సాక్స్ అనే అతను ఇక్కడ సాక్సోఫోన్ని ఆయన అంటే క్రియేట్ చేశాడనమాట. దానివల్ల ఏంటంటే ఇంకా అసలు మ్యూజిక్ అనేది ప్రపంచంలో ఒక స్పెషల్ స్థానాన్ని అంటే ఈ సిటీకి వచ్చిందనమాట, స్పెషల్ ప్లేస్ అంటే అంత పేరు వచ్చిందనమాట ఆ టైంలో. ఇప్పుడు మనం చర్చిలోకి వెళ్తున్నామండి, దర్శనం చేసుకోండి. చాలా అందంగా ఉందన్నమాట చర్చ్. ఇక్కడ ఎక్కువ మంది టూరిస్టులు బాగా వస్తారనమాట ఈ చర్చిల్లోకి. యూరప్లోనండి ఎటు చూసినా కూడా ఇవ్వండి మ్యూజియంస్ ఒకటిను చర్చిలు అండి. ఇక అయ్యే చాలా ఎంటర్టైన్ అనమాట. చర్చిలు అంటే ఎంటర్టైన్ అనకూడదు, అంత బ్యూటిఫుల్గా ఉంటాయి అంటే చర్చిలు కూడాను. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళబోయేది ఏంటి అంటే అడోల్ఫ్ సాక్స్ మ్యూజియంకి వెళ్తున్నామండి. అతను ఏంటంటే సాక్సోఫోన్ తయారు చేసిన ఇది మ్యూజియం అనమాట. అతను తన ఇంటిని మ్యూజియం లాగా పెట్టేశాడు. అతను పుట్టిందండి, ఎప్పుడు పుట్టాడంటే 1814లో నవంబర్ 6లో పుట్టాడనమాట. అయితే ఆయన పుట్టింది బెల్జియంలో, చనిపోయిందేమో 7th 1894 ప్యారిస్లో చనిపోయాడండి ఇతను.
ఇతనేంటంటే అసలు 14 రకాల సాక్సోఫోన్స్ని తయారు చేశాడు. చూడండి, లోపలికి వెళ్దాం. అసలు సాక్సోఫోన్ ఎలా తయారైందో తెలుసా అండి? ఆ టైంలో బ్రాస్ అని, వుడ్ విన్స్ అని 2 రకాల వాయిద్యాలు ఉండే అనమాట. అయితే ఇతను ఏం చేశాడంటే ఒక ఐడియా చేశాడు. ఈ రెండిటి వాయిద్యాలను కలిపితే కొత్త వాయిద్యం వస్తుంది కదా అని చెప్పి అతను ఏం చేశాడు, 2 వాయిద్యాలను కలిపితే వచ్చిన వాయిద్యమే సాక్సోఫోన్ అనమాట. అతనే తన సొంతంగా తయారు చేసిందనమాట. ఇదిగో చూడండి, ఈ మ్యూజియం చూడటానికండి బిల్ క్లింటన్ కూడా వచ్చారనమాట ఇక్కడికి. ఇదిగో వాళ్ళది ఇట్లా ఫుడ్ షేప్లో, అంటే వాళ్ళు ఒక షేప్స్ చేసి ఎవరెవరైతే విఐపీస్ వచ్చారో వాళ్ళందరి పేర్లు రాశారండి దాని మీద. నిజంగా ఎంత గ్రేటో కదా అది. ఇక్కడికి వచ్చే టూరిస్టులు అండి 1.5 మిలియన్ ఎవ్రీ ఇయర్ వస్తారండి. అంటే వీళ్ళకంట వచ్చే ఆదాయము 150 మిలియన్ యూరోస్ వస్తాయి అంటండి. అంటే అంత హై లెవెల్లో వీళ్ళ ఇన్కమ్ ఉందన్నమాట. ఇప్పుడు మనం వచ్చింది ఇది బేకరీకి వచ్చాము చూడండి. ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఈ బిస్కెట్ అండి. ఈ బిస్కెట్ని మీరు తల మీద కొట్టుకున్నారంటే తల కూడా చిల్లు పడుతుంది అనమాట. అంటే అంత స్ట్రాంగ్ ఉంటుందన్నమాట. మైదాతో చేశారు. కొన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి అండ్ హనీ, ఇంకా వేరే ఏమీ ఆర్టిఫిషియల్ లేదు. ఇది చాలామంది ఏంటంటే షో కేసులో పెట్టుకోవటానికి తీసుకువెళ్తారు. చాలామంది తింటారు కూడా. ఏం తినాలి అంటే మీరు ఏదన్నా హాట్ ఐటెంలో డిప్ చేసుకుని తినాలి, అప్పుడే మెత్తబడుతుంది అనమాట. అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మేము కూడా తీసుకున్నామండి. 500 ఎంతో పడింది. చిన్నది ఒక 4 బిస్కెట్స్ అనమాట. టేస్టీగా ఉంది. మేము కూడా ఏంటంటే హాట్ ఐటెంలో డిప్ చేసి తిన్నాం అనమాట. బాగుంది ఇది న్యాచురల్గా. యాక్చువల్గా ఇక్కడంట తినే ఫుడ్ అంతా కూడా న్యాచురల్ థింగ్సే వాడతారంట. వీళ్ళంతా కూడా ఆర్టిఫిషియల్ అనేది ఇక్కడ వాడరంటండి. హోటల్స్లో కూడా వాటిట్లో కూడా అలాని వీళ్ళు చెప్తున్నారనమాట. ఓకే అండి, ఎలా ఉంది ఈ సిటీ? మరి మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టబోతున్నాను. అది ఆ మెసేజ్ మీకు వస్తుందండి. మీరు కనుక బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే మీకు నోటిఫికేషన్ రాదు. మరి మీరు తప్పనిసరిగా స్కిప్ చేయకుండా నా ఫ్యూచర్ వీడియోస్ కూడా మీరు చూడండి. మీకు నచ్చితే మాత్రం కామెంట్స్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.